వ్యతిరేకంగా ఉంటేనే మంచిది సార్. నేను వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఉండడానికి సమర్థిస్తున్నా. ఉచితాలు ఆగుతూనే అవుతాయి. దానికి ఉద్యోగులు మేధావులు మీలాంటి వాళ్లే ముందు చొరవ చూపాలి. దానికి మాలాంటి మీడియా సపోర్ట్ ఇస్తారు. మాలాంటి మీడియా అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తారు లేదు తెలీదు. జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ గా నేను చెప్తున్నా, నేను 100% సపోర్ట్ చేస్తాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఎందుకు అభినందించాలంటే, నేను ప్రతిరోజు మీరు చూస్తున్నాను, మీరు తీసుకునే అంశాలు కూడా వెరీ బర్నింగ్ టాపిక్స్ అండి. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏబీ అవసరమో వాటి గురించి చాలా కూలంకషంగా డీటెయిల్ గా డిస్కషన్ ఇవ్వడానికి ఆస్కారం చేస్తున్నారు, మాట్లాడడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులలో ప్రత్యేకంగా మన తెలంగాణలో అన్ని పార్టీల పరిస్థితి అట్లా ఉంది. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇంటరాక్షన్ టు కమ్ టుగెదర్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, మన మేధావులు అంటే వాళ్ళంతా ఎంతసేపటికి మన టీవీ డిబేట్స్, పత్రికలు చదవడము, సెమినార్స్ తప్ప ఎంప్లాయీస్, పెన్షనర్స్, అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ముందుకు రావాలి. వచ్చి ఉచితాలు ఎలిజిబుల్ పర్సన్స్ కే రావాలి, అందరికి కాదు. ఇప్పుడు మీరు అన్నారు రూపాయి కిలో బియ్యం, ₹3 కిలో బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ₹2 తగ్గించి వాళ్ళు ఇస్తున్నారు. మిగతా ₹35 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది 66% మందికి దేశంలో అబోవ్ పావర్టీ లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇన్ఎలిజిబుల్ కూడా ఇస్తున్నారు. సరే, ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్యం ఇచ్చిన తర్వాత దాన్ని అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు అయితే అది రైస్ స్మగ్లింగ్, వేరే రాష్ట్రాలకు వాళ్ళకి అమ్ముకోవడమే. శ్రీనివాసరావు గారు ఏదో చెప్తున్నారు. ఇందాక బిఎన్ రావు గారు అన్నారు ఎంప్లాయీస్ కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయని. ఎంప్లాయీస్ అనే మాకున్న 13,50,000 మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షనర్లు ఎవరికి కూడా ఉచితాలు లేవు. ఈవెన్ అంగన్వాడీ టీచర్ గానీ, ఆశా వర్కర్ గానీ, ఎంజీఎన్ఆర్జీఎస్ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు గవర్నమెంట్ చేసింది. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉచితాలు లేకుండా చేశారు. ఓన్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అదర్ దెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సింగిల్ ఎజెండా, సింగిల్ క్రైటీరియా. మీరు చూడండి, ఇందులో కూడా ఎనీ గవర్నమెంట్ మంచిదే కదా శ్రీనివాసరావు గారు, మంచిదే కదా, కాదంటలేదు. కానీ ఇందాక బిఎన్ ఎంప్లాయీస్ కూడా వస్తున్నాయంటే, ఇప్పటికే మా మీద ఒక రకమైన పబ్లిసిటీ, మా ఎన్ని పెండింగ్ వేల కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నప్పటికీ మా జీతాలు పెంచమని మేము అడగలేదు. మా పాత బాకీలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం, మా డిఏలు మేము అడుగుతున్నాం, మా హెల్త్ కార్డ్స్ అడుగుతున్నాం. కానీ ప్రజల్లో ఎట్టుందంటే, వయసు కూడా ఇందాక మీరు చెప్పారు, మేము పెంచమని ఉద్యోగ సంఘాలుగా, జేఏసీగా గతంలో అడగలేదు, ఇప్పుడు అడగలా, ముందు కూడా అడగబోము. కానీ మేము రిటైర్ అయ్యే నాటికి మేము దాచుకున్న పైకం మాకు ఇవ్వమంటున్నాం. ఈ లేని పక్షంలో ఫర్దర్ మమ్మల్ని ఏం చేస్తారో మీరే చెప్పమంటున్నాం. కానీ ఈ ఎవరు మీడియా మిత్రులు గాని, ప్రజాప్రతినిధులు గాని, బయట విశ్లేషకులు గాని మాట్లాడేది ఏది మాట్లాడినా ప్రభుత్వ ఉద్యోగులకి పెంచొద్దు, నిరుద్యోగులకి నష్టం జరుగుతుందంటే, మేము కూడా మా ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు. మేము నిరుద్యోగులు లేదంటలేదు, మేము వారికే ఉన్నాం. మాకు రావాల్సిన పైకి ఏమంటున్నాం, ఏ లేని పక్షంలో ఏంటో ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ చెప్పాలి. అది ఒకటే. ఇంకొక పాయింట్ కూడా మీరు ఒకటి చెప్పారు, ఉచితాల గురించి. ప్రభుత్వ ఉద్యోగులే, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రతి ఒక్కరికి జెల్సీ ఉంటుంది. మాట్లాడటానికి ఏది లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు దొరుకుతాడు. ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ, ఏది మన సోషల్ మీడియా మాట్లాడే వాళ్ళకి కానీ, బయట ఉన్న ఖాళీగా ఉన్న వాళ్ళకి కానీ, ఏది లేనప్పుడు ఈవెన్ మీడియా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఇటు వచ్చి కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఒక చిన్న చూపుగా చూస్తారు. మేము చేయడానికి రెడీ, కానీ మేము చేస్తే ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఉచితాలు అది చేయాల్సిన ఎవరు? సామాజిక కార్యకర్తలు, సంఘ సేవకులు ఉన్నవాళ్ళు. తిరుగుబాటు ఎందుకు అందరి నుంచి రాదండి తిరుగుబాటు. ప్రైవేట్ సెక్టర్ లో ఎంప్లాయీస్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మేము వ్యతిరేకిస్తున్నాం, కానీ మా చైర్మన్ గారు ఒక్క మాట అన్నందుకు ఉచితాలు కొన్ని తగ్గించుకొని మాకు ఇవ్వాల్సిన ఇస్తే బాగుంటుంది. ఉచితాలు అందరికీ కూడా కరెక్ట్ కాదు. ఇందాక బియ్యం గారు ₹1 బియ్యం అన్నందుకు అక్కడ వద్దు అనలే, మా అయిన తర్వాత ఇవ్వండి అని ఒక్క మాట అన్నందుకే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. మేము సహజంగా సమాజంలో ఇట్లాంటి చెప్పడానికి సిద్ధమే, కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా మేము చెప్తే కొన్ని వినరు. కొన్ని మేము ప్రోపగండ చేయగలం, పబ్లిసిటీ చేయగలం. తక్కువ 4% మంది ఎంప్లాయీస్ ఉన్నా అందరూ కలిస్తే చెప్పడానికి బాగా చేయగలం. కానీ వేరే ఎవరున్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు సార్, మీరు 13,50,000 కుటుంబాలంటే మీరు పెద్ద సంఖ్యలో 13,50,000 ఇంటూ 4 50 లక్షల మంది ఉన్నట్టు కదా. ఒకటి భరత్ గారు,
50 లక్షల మంది అంటే తెలంగాణ పాపులేషన్ లో 15%. 13,50,000 ఇంటూ 4 ఏమాకండి. ఎందుకంటే లేకపోతే హస్బెండ్ వైపు తప్ప పిల్లల్ని వాళ్ళు కూడా ఏదో పార్టీకి అనుబంధం. మీ పిల్లలకు కూడా లేవు కదా వెల్ఫేర్ స్కీమ్స్, మీ పిల్లలకు కూడా లేవు కదా. పిల్లలకు కాదు, మీకు మీకు ఒక చిన్న విషయం చెప్పడం, ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నప్పుడు ఒక చిన్న కొడుక్కి కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే ఆ కుటుంబంలో అన్నలిద్దరికి, చెల్లెలకి, తల్లిదండ్రికి ఎటువంటి సంక్షేమ బెనిఫిట్ రాదు. రాకపోగా ఈ 4 కుటుంబాలు ఇతన్ని ఈ లాస్ట్ లో ఉన్న ఒక కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో వచ్చిన ఉద్యోగం అతన్ని రాజీ రంపాలు పెడతారు. నీ వల్ల మా ఇంట్లో ఏ బెనిఫిట్ రావట్లేదండి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతారు? ఒక బస్సుది మాత్రం ఒకటి ఫ్రీ ఉంది. ఎంప్లాయీస్ ఎంతమంది ఎక్కుతారు? దేనికోసం ఎక్కుతారు? ఇప్పుడు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వేరే ఉన్నది.